బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమరావతి రాజధానికి పూర్వ వైభవం రాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ పనులు మొదలయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్ ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగిస్తున్నారు సిబ్బంది. సీడ్ యాక్సెస్ రోడ్లో విద్యుత్ దీపాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా జోరందుకున్నాయి. పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కొత్త ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి అక్కడ రియల్ ఎస్టేట్ పనులు కూడా. ఫలితాల తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ ధరలు కూడా పెరిగిపోయాయి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పనులు జరుగుతున్నాయి. మళ్ళీ రాజధానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో రియల్ భూమి అందుకోబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. రాజధాని అమరావతికి పూర్వ వైభవం రాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ పనులు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ అక్కడ పనులు మొదలయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్ అలాగే ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పనులు జోరందుకున్నాయి. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. పెరిగిపోయిన ముళ్ల చెట్లను అలాగే దాంతోపాటు ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఉన్న వాతావరణాన్ని శుభ్రం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అలాగే అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లో విద్యుత్ దీపాలకు సంబంధించి పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కొత్త ప్రభుత్వం రాకతో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది. ఫలితాల తర్వాత ఒక్కసారిగా రియల్ భూమ్ అవును రియల్ ధరలు పెరిగిపోయాయి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం మెజారిటీ దిశగా సాగిందో అప్పటి నుంచే రాజధాని అమరావతికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయని చర్చ జోరందుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడ పనులు జోరందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి అప్డేట్స్ ఏంటి? అమరావతి పనులు ప్రారంభమయ్యని చెప్పాలి. ఎందుకంటే అధికారంలోకి వస్తే అమరావతి పనులు ప్రారంభిస్తాం, అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని అటు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కూటమి నేతలందరూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చే నేపథ్యంలోనే ప్రస్తుతం అమరావతిలో పనులు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఉన్నటువంటి ముళ్ళ కంపలు అనేవి కూడా తొలగిస్తున్నారు. జేసీబీలు అదేవిధంగా ప్రొక్లైన్ల సాయంతో మొత్తం ముళ్ళ కంచెలు అనేది కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ పనులన్నీ కొనసాగుతున్నాయి. ఎందుకంటే ముందు సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఎందుకు మొదలు పెట్టారంటే సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకు వెళ్ళే ప్రధాన రహదారి మొన్నటి వరకు మొత్తం కూడా రోడ్డు వరకు మొత్తం ముళ్ళ కంపలు వచ్చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు అధికారులు కూడా పట్టించుకోలేదు. రోజు ఇదే మార్గంలో వెళ్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో ముందుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ముళ్ళ కంపలన్నీ తొలగించాలని అధికారులు, సిఆర్డీ అధికారులని ఆదేశించే నేపథ్యంలో వాటిని అన్నింటి కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సీడ్ యాక్సెస్ ఆడుకున్న ప్రాంతాన్నంతా కూడా ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారు. తర్వాత మిగతా పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించే అవకాశం అయితే ఉంది. రాజధాని శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతంలో కూడా ఆల్రెడీ అక్కడ పిచ్చి మొక్కలు అనేది కూడా తొలగిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ దాదాపు మీరు చూస్తున్నటువంటి ఇక్కడ వరకు సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. దాన్ని ఆనుకుని ఇక్కడ వరకు పిచ్చి మొక్కలు మొలిచేశాయి. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వరకు పిచ్చి మొక్కలు మొలిచేసినా ఎవరు కూడా 5 ఏళ్లుగా పట్టించుకున్న పాపాన పోలేదు. దానిలో భాగంగానే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనున్న ముళ్ళ కంపలన్నీ తొలగించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఉదయం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు అటువైపు ఇటువైపు రెండు వైపులా మొత్తం అంతా కూడా తొలగిస్తున్నారు. ప్రస్తుతం పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక ఇవి మీరు చూస్తున్నటువంటి పైపులన్నీ కూడా అమరావతి నిర్మాణంలో భాగంగా పూర్తిగా అమరావతిలో ఎక్కడ కూడా పైప్ లైన్ ఏ సిస్టమ్ అయినా కానీ అండర్ గ్రౌండ్లోనే వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. అప్పట్లో ఇది వాటర్ పైప్ లైన్ లాగా ఉపయోగించుకోవడానికి అప్పట్లో వేసిన పైప్ లైన్ ఇదంతా ముళ్ళ కంచెల్లో మునిగిపోయింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ ముళ్ళ కంపలన్నీ తొలగించిన నేపథ్యంలో ఇవన్నీ బయటపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, గ్యాస్ కానీ, విద్యుత్ కానీ ఏదైనా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారానే జరగాలని మొత్తం చంద్రబాబు అప్పుడు ప్లాన్ వేశారు. దానికి అనుగుణంగానే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చివరిలో ఎన్నికలు వచ్చిన టైంలో పూర్తిగా పనులని తెలుగుదేశం అధికారం కోల్పోవడంతో తిరిగి వైసీపీ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా విస్మరించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ముళ్ళ కంపల్లో మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ ముళ్ళ కంపలు తొలగిస్తుంటే బయటపడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను నిలబడినటువంటి ఈ ప్రాంతం కనుక చూస్తే కనుక దీని కింద కూడా అండర్ గ్రౌండ్ అండర్ డ్రైనేజ్ సంబంధించినటువంటి అండర్ పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇదంతా కూడా చాలా లోతుగా ఉంటుంది. లోపలంతా కూడా చాలా లోతుగా ఉంటుంది. కేబుల్ వ్యవస్థ, అదేవిధంగా
ఏదైనా ఇంటర్నెట్ సంబంధించిన కేబుల్ వైరింగ్ అంతా కూడా దీని కింద నుంచే వెళ్ళాలని కూడా అప్పుడు నిర్మాణ పనులు చేశారు. లోపల పైప్ లైన్ సిస్టమ్ కూడా ఉంది. ఇవి కూడా ఇప్పటి వరకు కనిపించుకోకుండా ఇవన్నీ ముళ్ళ పదలు కమ్మేసి ఉంటే ఇప్పుడు వీటిని తొలగిస్తుంటే అన్నీ బయటపడుతూ ఉన్నాయి. దాదాపుగా సీడ్ యాక్సెస్ రోడ్డు చుట్టుపక్కల ఈ వ్యవస్థనంతా ఏర్పాటు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఇక్కడ అమరావతిలో ఉంటూ అమరావతి నుంచి నేరుగా అనంతపురం వరకు కనెక్టివిటీ ఉండేలాగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం అయితే అప్పట్లో చేశారు. కానీ 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణ పనులు చేయకపోగా ఇక్కడ పేరుకుపోయినటువంటి ఇక్కడ చెత్తను కానీ లేకపోతే ముళ్ళ కంపలను ఎక్కడ కూడా తొలగించే ప్రయత్నం చేయలేదని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఇదంతా కూడా మీరు చూస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు 3 వరుసలు అంటే దాదాపు 3 జోన్లుగా ఈ రోడ్డు నిర్మాణం అప్పట్లో ఒక 20-30 సంవత్సరాలకి అడ్వాన్స్డ్గా ఆలోచించి అప్పుడు నిర్మాణం చేశారు. ఈ రోడ్డు చూస్తే కనుక మధ్యలో మీరు చూస్తున్నటువంటి ఆ భాగం అంతా కూడా పూర్తిగా విఐపి జోన్గా దాన్ని నిర్మాణం చేశారు. అంటే సామాన్యులకు ఇబ్బంది లేకుండా మధ్యలో విఐపి జోన్గా దాన్ని వెళుతుంది. అటువైపున ఇటువైపున నార్మల్ పబ్లిక్ వెహికల్స్ వెళ్లే విధంగా నిర్మాణం చేశారు. ఇది అంటే దాదాపు సంవత్సరన్నర కాలం పట్టింది ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చేయడానికి. అంత పటిష్టంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం అయితే చేశారు. దీని చుట్టూ ఇప్పుడు ముళ్ళ కంచెలు ఏర్పడడంతో వాటిని కూడా తొలగించారు. మీరు చూస్తున్నారు ఇది సీడ్ యాక్సెస్ రోడ్. ఇది విఐపి జోన్కు సంబంధించినటువంటి జోన్. ఇది ఈ జోన్లో నార్మల్ వెహికల్స్ రాకోకుండా పూర్తిగా అటువైపు ఇటువైపు మాత్రమే నార్మల్ వెహికల్స్ వస్తూ ఇటు ముఖ్యమంత్రులు మంత్రులు విఐపీలకు సంబంధించిన జోన్ ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా అంటే అమరావతిలో 2050 వరకు ఇబ్బంది లేకుండా ప్రజలు జనాభా పెరిగిన ఇబ్బంది లేకోకుండా అలాంటి రోడ్డు వ్యవస్థని అప్పట్లోనే తీసుకొచ్చారు. కానీ ఈ రోడ్డును కూడా నిర్వీర్యం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో అనంతపురం వరకు ప్లాన్ చేస్తే అనంతపురం వరకు దీన్ని నిర్మాణం అయితే చేయలేదు. సచిన్ ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికైతే అమరావతికి మంచి రోజులు వస్తున్నాయని రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు రావడంతో అమరావతి నిర్మాణ పనులు అయితే ప్రారంభమయ్యాయి. అంటే ఇంకా ఇవి స్టార్టింగే కాబట్టి ఇవన్నీ మొత్తం అంతా అన్ని రాజధాని 29 గ్రామాల్లో రైతులు ఇచ్చిన భూముల్లో పిచ్చి మొక్కలు మలిచాయి. వాటిని ముందు క్లియర్ చేస్తున్నారు. ఆ జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత ఆల్రెడీ పర్మనెంట్ సెక్రటరియట్, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించిన అంశాల్లో ఆల్రెడీ శంకుస్థాపన 2018లోనే శంకుస్థాపన చేశారు. ఆ నిర్మాణాలు బీమ్ లెవెల్ అంటే కింద ఆల్రెడీ కాంక్రీట్ వర్క్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలి కాబట్టి ఈ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో ఆ కాంక్రీట్ పనులు కూడా మొదలయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు దాదాపు 20 రహదారులు అంటే ఇంటర్నల్గా అమరావతి ప్రాంతంలో కలుపుతూ ఇంటర్నల్గా రహదారులు నిర్మాణం చేశారు. ఆ నిర్మాణ పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి కాబట్టి వాటిని కూడా తిరిగి ప్రారంభిస్తారు. అదేవిధంగా వివిధ యూనివర్సిటీలకు వివిధ సంస్థలకు ఇచ్చినటువంటి భూముల కేటాయింపు అయింది గతంలో జరిగేది. ఆ భూముల్లో నిర్మాణ సంస్థలు కూడా ఆపేశారు. ఇప్పుడు తిరిగి ఆ నిర్మాణాలు కూడా కంపెనీలకు సంబంధించి కానీ లేకపోతే విద్యా సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీని మీద సిఆర్డీఏ మీద రివ్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు అయితే ప్రారంభమయ్యే అవకాశం సచిన్. కానీ మీరు అన్నట్టు నిర్మాణాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పటికే ఎందుకంటే అప్పుడు కొన్ని నిర్మాణాలు చేపట్టున్నారు, కొన్ని పూర్తి కాకుండా మధ్యలో ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వాటి నిర్మాణాలు దెబ్బతిన అవకాశం, ఎందుకంటే దాదాపుగా ఇన్ని రోజులు పట్టించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, వాటికి సంబంధించి అధికారులు వెళ్ళి చూసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పుడు సిఆర్డీ అధికారులందరూ కూడా కదులుతున్నారు. అంతా కూడా ఇక్కడ జరిగినటువంటి ఆ పనులు కానీ ఎక్కడైతే పనులు నిలిచిపోయి ఆ పనులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని రికార్డ్ చేసుకుని రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయాయి. అంతేకాదు ఈ 5 ఏళ్లలో చాలా చోట్ల ఇక్కడ పెద్ద ఎత్తున దొంగలు పడ్డారని చెప్పాలి. ఎందుకంటే దొంగల ముసుగులో ఎవరు చేశారో తెలియదు కానీ ఇక్కడ నిర్మాణ సంస్థలకి కేటాయించినటువంటి కాంక్రీటు, ఐరన్, అదేవిధంగా చిప్స్, అదేవిధంగా అండర్ వాటర్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఉపయోగించిన పైప్లను అన్నీ కూడా దొంగలించారు. రాత్రి గత 5 ఏళ్లుగా దొంగతనాలు పెద్ద ఎత్తున జరిగాయి. మొత్తం సామాగ్రిని కూడా దోచుకు వెళ్ళారు. కాబట్టి వాటి మీద కూడా సమీక్ష చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా సీడ్ యాక్సెస్ రోడ్డే. ఈ రోడ్డు నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. ఇంకా ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద రివ్యూ చేస్తారు కాబట్టి దానికి అనుగుణంగా అధికారులు ఏ వర్క్లు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటనే దానికి సంబంధించి కూడా మనం ఆయనకు వివరించే అవకాశం కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇది సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అదిగో పైపులు మీరు చూస్తున్నటువంటి ఆ పైప్ లైన్ కూడా పవర్కు సంబంధించి అదేవిధంగా ఇంటర్నెట్ ఈ కేబుల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే వెళ్తాయి. పక్కన ఉన్నటువంటి ఆ డ్రైనేజ్లో ఉన్నదంతా కూడా పూర్తిగా లోపల గ్యాస్ కనెక్షన్, అదేవిధంగా
వాటర్ ఇవన్నీ కూడా లోపల నుంచే వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ధ్వంసమయ్యాయి. వాటిని తిరిగి నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి డీటెయిల్స్ అన్ని కూడా చేయించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది సచిన్. మరి చూడాలి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దీని మీద సమీక్ష చేస్తారా, కొంత ఆలస్యంగా చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి ఆ ఫైల్కి పట్టిన దుమ్ము దులిపి వాటిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని పునః పరిశీలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అందుతున్న సమాచారం. సో వీటికి సంబంధించి అప్డేట్ ఏంటి? నిజమే, అదే ఫైల్స్ అన్ని కూడా పక్కన పెట్టేశారు. సిఆర్డీఏ అనేది ఒక అథారిటీ ఉంది. సిఆర్డీఏ అనేది ఒక పెద్ద వ్యవస్థలాగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. దానికి ఒక కమిషనర్, అడిషనల్ కమిషనర్, చాలా మంది అధికారులు దానికి ఉన్నారు. కానీ వైసీపీ అధికారులు వచ్చిన తర్వాత పూర్తిగా సిఆర్డీఏని పక్కన పెట్టారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేసే ఆలోచన అప్పుడు చేశారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారులు రావడంతో ఆ సిఆర్డీఏ సంబంధించిన ఫైల్స్ అన్ని తీస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఇక్కడ నిర్మాణాలకు సంబంధించిన ఎక్కడి వరకు ఆగి ఉన్నాయి, వాటి ఫైల్స్ అన్నింటి కూడా తీస్తున్నారు. ఆ పనిలోని ఇప్పుడు సిఆర్డీ అధికారులు ఉన్నారు. ఉదయం కూడా సిఆర్డీ అదనపు కమిషనర్ ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి వెళ్లారు. సిఆర్డీ కమిషనర్ ఉన్నటువంటి వివేక్ యాదవ్ మొన్నటి వరకు ఎన్నికల విధుల్లో పశ్చిమ బెంగాల్ ఉన్నారు. ఆయన కూడా అమరావతికి వచ్చారు కాబట్టి ఆయన కూడా ఈ ఫైల్స్ అన్నింటినీ తీస్తున్నారు. ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళాయి. సిఆర్డీ సంబంధించిన ప్రతి ఫైలు తీసుకురావాలి, సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో ఆ ఫైల్స్ అన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నిర్మాణ సంస్థలు కూడా చాలా వరకు వెళ్ళిపోయిన పరిస్థితి. వేరే ప్రాంతం ఎల్ఎన్టీ కానీ, షాపూర్జీ పల్లోంజీ ఇలాంటి చాలా సంస్థలు ఇక్కడ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం ఉన్నాయి. పర్మనెంట్ సెక్రటరియట్, పర్మనెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి నిధులు ఇవ్వలేదు, పనులన్నీ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థలతో మరోసారి చంద్రబాబు ఇప్పుడు భేటీ అయ్యి వాటికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు అయితే వేగం పుంజుకునే అవకాశం ఉంది సచిన్. రైట్, అమరావతికి సంబంధించి పనులు జోరందుకునే నేపథ్యంలో అక్కడ స్థానికులు ఏమంటున్నారు, స్థానికుల రియాక్షన్స్ ఏంటి రాజేష్? పోరాటం చేసింది దీనికోసమే. ఎందుకంటే 5 ఏళ్లు శిబిరాలు పెట్టుకుని, ప్రతి గ్రామంలో శిబిరాలు పెట్టుకుని వాళ్ళు పోరాటం చేశారు. అమరావతిని తరలించవద్దు, అమరావతిలో అభివృద్ధి చేయండి, భూములు ఇచ్చామని వాళ్ళంతా చెప్తున్నారు. ఇప్పుడు ఆ పోరాటం నిజమైందని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిలో అంటే సచివాలయానికి అడుగుపెట్టిన తర్వాత ఆయన్ని కలిసి అమరావతి ఉద్యమాన్ని విరమించబోతున్నారు. శిబిరాలన్నీ కూడా తొలగిస్తామని రైతులు చెప్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అమరావతి మీద మాకు ఎలాంటి భయం లేదు, నిర్మాణం 5 సంవత్సరాలు పూర్తి చేయాలని వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం రాజధాని అమరావతికి పూర్వ వైభవం రాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ పనులు మొదలయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్ ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పనులు జోరందుకున్నాయి. పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగిస్తున్నారు సిబ్బంది. సీడ్ యాక్సెస్ రోడ్లో విద్యుత్ దీపాలకు సంబంధించి పనులు జోరందుకున్నాయి. అయితే జరుగుతున్న పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కొత్త ప్రభుత్వం రాకతో అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఫలితాల తర్వాత ఒక్కసారిగా రియల్ ధరలు పెరిగిపోయాయి.